ఈరోజు వంజరం ఫిష్ కర్రీ తయారీ విధానం చూపించబోతున్నాను. చూడండి. దాని తగ్గ ప్రాసెస్: వెల్లుల్లి, అల్లము, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ, ఇలైచి, ఉల్లిపాయ, టమాటా పేస్ట్ కండి, గసగసాలు, తగినంత కారం, తగినంత చింతపండు. వంజరం ఫిష్ ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. తాలింపులోకి కావలసిన టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, పసుపు, చిటికెడు పసుపు. ఈ విధంగా పేస్ట్ తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. మిక్సీ పట్టుకొని చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ తయారీ విధానం చూపిస్తున్నాను. బాండి పెట్టుకున్నాను, ఆయిల్ వేస్తాను. 3 స్పూన్ల ఆయిల్ వేసానండి. ఈ కర్రీ తెలిసిన కర్రీ అయినా చేసే విధానాలు వేరువేరుగా ఉంటాయండి. అందరూ ఒకలా చేయరు. ఈ విధంగా కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. తాలింపుకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసానండి. టమోటా కూడా తాలింపులో వేసాను. తాలింపులో మసాలా ప్రాసెస్ అంతా వేసానండి. వేగిపోయాక మళ్ళీ చూపిస్తాను. కాస్త వేగాక తగినంత ఉప్పు, తగినంత కారం వేస్తాను. వేసానండి. సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వాటర్ అది పోసుకుంటాక టేస్ట్ చూసి కాస్త వేసుకోవచ్చండి. మళ్ళీ మసాలా అంతా ఇలా వేగిందండి. ఇప్పుడు ఫిష్ వేసేస్తాను. ఫిష్ ఈ విధంగా వేసానండి. గార్నిష్ కోసం కొత్తిమీర కూడా. ఇది కాస్త మగ్గాక పులుసు పిసికి వేసుకుందామండి. పులుసు ఈ విధంగా వేసానండి. టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేశానండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ప్రతి ఒక్కరు.